నమస్కారం. యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్లో ముఖ్యాంశాలు. అన్ని రంగాల్లో కర్లపాలెంను అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. అమరవీరుడు సంతోష్కు చందోలు గ్రామ అభ్యుదయ కమిటీ సంతాపం. బాపట్లలో కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. జిల్లాలోని కర్లపాలెం మండలం ఒక మోడల్ మండలంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కర్లపాలెంలో పరిసర గ్రామ ప్రజలకు జూలై 8వ తేదీన జరిగే ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంటి స్థలం లేనటువంటి నిరుపేదలందరికీ ఖచ్చితంగా ఇంటి స్థలం ఇవ్వాలి. తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలోనే అందరినీ ఇంటి వాళ్ళని చేయాలి. దాదాపుగా 30 లక్షల ఇళ్లు కట్టేటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం అంతా కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేటువంటి దాంతో మరి చాలా కష్టపడి పనిచేశారు. ఇది మామూలు విషయం కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 27 లక్షల చిల్లర ఇళ్ల స్థలాలు మరి నిన్న మొన్న ఇంకొకసారి అవకాశం ఇచ్చారు. మరి ఇంకెంత వెళ్తుంది తెలియదు. సుమారుగా 27-28 లక్షల ఇళ్ల స్థలాలు ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమి కానీ అవసరం దగ్గర కొని కానీ ఈ రెండు చేసి ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అన్ని ఒక ఎత్తు అయితే ఈ ఒక్క సంవత్సరంలో అన్ని స్థలాలు మనం ఈ ఒక్క సంవత్సరంలో ఇస్తా ఉన్నాం. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఎలాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే ఎక్కువలాగా ఆ ఇళ్ల స్థలాలు పొలాల్లో రాళ్లు పాతిస్తే ఆ మెరక చేసుకోవడానికి శక్తి లేక ఎక్కడో మళ్ళా రోడ్డు వెంబడి ఉంటూ అక్కడ ఉండటానికి సరైన అటువంటి పరిస్థితి మీకు రాకూడదని, ఎవరు దగ్గర కూడా మీరు తలదించుకోకూడదని, మిమ్మల్ని ఆస్తి పరులుగా చూడాలని ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని లక్షాధికారులు చేయాలనేటువంటి ఏదైతే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడేవారో దాన్ని నిజం చేయాలని ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నిజంగానే లక్షాధికారం చేస్తా ఉన్నారు. మంచినీటి తాగునీటి సమస్య, ఆ తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ఈ రోజు 14 ఎకరాలు తీసుకుంటుంటే 14 ఎకరాలని ఈ మంచినీటి కోసం ఇవాళ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంకా మిగిలినదల్లా నాకు తెలిసి ఇంకొక ప్రధానమైన సమస్య మురుగునీటి సమస్య. ఈ మురుగునీటి కూడా మరి దూరంగా తీసుకువెళ్ళి ఇక్కడ నీటిని మరి లభ్యత, నీటి నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, మురుగునీరు పారేటువంటి అవకాశం చేసేటువంటి అవసరం ఉంది. దానికి మనం ఎంచుకున్నది మనం ఇసుక కాలువను ఎంచుకున్నాం. ఇసుక కాలువ ఊరి మధ్యలోంచి వెళ్తా ఉంది. ఆ ఇసుక కాలువ మరి ఇప్పటికే దాదాపు సగం మురుగు కాలువ సగం పంట కాలువ కింద ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాం. రాబోయేటువంటి రోజుల్లో మరి దాన్ని దిగువన ఉన్నటువంటి 200 ఎకరాలకి రైతులకి సంబంధించి ఆ రైతులకి నీళ్లు అందిస్తూనే మధ్యగా పంట కాలువ వెళ్తూ 2 పక్కల డ్రైన్స్ వెళ్లే విధంగా కవర్డ్ డ్రైన్స్ తో 2 ప్రకాలుగా డిజైన్ చేస్తా ఉన్నాం. దానికోసం ఇప్పటికే సుమారుగా 4.5 కోట్ల రూపాయలు దీనికోసం శాంక్షన్ చేసి ఇంకా సీతారెడ్డి గారి ఆ సంగతి తెలియదు. 4.5 కోట్లు ప్రత్యేకంగా ఒక కవర్ డ్రైన్ ద్వారా కింద ఉన్నటువంటి ఇసుక కాలువ ద్వారా కింద ఉన్నటువంటి పంట భూములకి 200 ఎకరాలకి నీళ్లు అందిస్తూనే కర్లపాలెంలో ఉన్నటువంటి మురుగు మొత్తాన్ని ప్రధానంగా దీని ద్వారానే కిందకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి కూడా 4.5 కోట్లు శాంక్షన్ అయింది. చందోలు గ్రామంలో చైనా భారత సరిహద్దులో వీరమరణం పొందిన జవాన్లకు ఆదర్శ గ్రామ అభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వారి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా చందోలు ఎస్ఐ మణికృష్ణ, చందోలు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు, ఆదర్శ గ్రామ అభ్యుదయ కమిటీ సభ్యులు మస్తాన్ బేగ్, ఖాన్, రియాజ్ అహ్మద్, ఆరిఫ్, రఫీ, ఆఫీజ్, సాయి, మౌలాబేగ్, రియాజ్, సద్దాం, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ చిష్టి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అమర్ రహే
బాపట్ల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. దీని మీద అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ విధానాలకు ఇక్కడ జరుగుతున్న ఇసుక సరఫరాకు ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. బాపట్ల నియోజకవర్గంలో ఇసుక అక్రమ త్రవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. దీని మీద అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ విధానాలకు ఇక్కడ జరుగుతున్న ఇసుక సరఫరాకు ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. ఇసుక సరఫరా సక్రమంగా లేకపోవడంతో సామాన్య జనం ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇసుక కష్టాలు వెంటనే తీర్చాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ఇసుక కష్టాలపై సాక్షాత్తు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ధ్వజమెత్తారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుకను ఆన్లైన్లో పొందవచ్చని చెప్తున్నా నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. జనం మీ సేవల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది. మరోవైపు ఇసుక అవసరాలకు ఆసరాగా చేసుకొని దళారులు దండుకుంటున్నారు. ప్రభుత్వం ధర కన్నా 2 రెట్లు అదనపు ధరకు విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా ఇసుకను బుక్ చేయాల్సి ఉంటుంది. రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇసుక బుక్ చేసే క్రమంలో వినియోగదారుల ఖాతాల నుంచి డబ్బులు ప్రభుత్వ ఖాతాలకు వెళ్ళిపోతున్నాయి. ఇంటికి ఇసుక ఎప్పుడు వస్తుందో తెలియటం లేదు. ఈ సమస్యపై జవాబుదారితనంతో అధికార యంత్రాంగం పనిచేయటం లేదు. ఇసుక సరఫరా దైనాధీనంలా మారిందని నిర్మాణదారులు వాపోతున్నారు. ఇసుకను బుక్ చేసి రోజులు గడుస్తున్నా ఇసుక రాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు జిల్లాలో ఇసుక ఇబ్బందులు ఏకరువు పెట్టారు. డిపోల్లో ఇసుక లభ్యత పెంచుతామని, గ్రామ సచివాలయాలకు ఇసుక బుకింగ్ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 ప్రధాన నిర్ణయాలు ఒక్కటి కూడా ఆచరణలో అమలుకు నోచుకోలేదు. గతంలో డిపోలో ఇసుక ఉంటేనే బుకింగ్ అవకాశం ఉండేది. ప్రస్తుతం మాత్రం డిపోలో ఇసుక లేకపోయినా బుక్ అయ్యి డబ్బులు వినియోగదారుల బ్యాంకుల ఖాతాల నుంచి ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఇసుక మాత్రం రావటం లేదు. గ్రామ సచివాలయాలకు వెళ్ళి వాకప్ చేస్తే తమకు ఇసుక బుక్ చేయడానికి అనుమతి లేదని చెప్తున్నారు. గ్రామ సచివాలయాల్లో ఈ పరిస్థితి నిత్యం ఎదుర్కొంటున్నారు. పునాదులకు గోడలు కట్టడానికి ఒక రకమైన ఇసుక, ప్లాస్టరింగ్కు మెత్తని ఇసుక, స్లాబ్ వేయటానికి మంచి నాణ్యమైన మట్టి పొరలు లేని ఇసుకను వాడుతుంటారు. ప్రస్తుతం బుక్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చే వరకు ఎలాంటి ఇసుక వస్తుందో తెలియని ఆందోళన నెలకొని ఉంది. నాణ్యత లేకుండా తప్పని పరిస్థితుల్లో నిర్మాణం సాగించాల్సి ఉందని పలువురు గృహ యజమానులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఇసుక ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. డెల్టాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం గుర్తించిన రీచ్లు, బాపట్ల మార్కెట్ యార్డులోని స్టాక్ పాయింట్ ద్వారా ఏపీఎండిసి ఇసుక సరఫరా చేస్తుంది. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్లో టన్నుకు 675 రూపాయలు రవాణా ఛార్జీలు చెల్లించి బుక్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్న తర్వాత 10 నుంచి 20 రోజుల వ్యవధిలో ఇసుక రావాల్సి ఉంది. పట్టణాల్లో దళారులు నేరుగా రీచ్ల నుంచి లారీల్లో ఇసుక తెప్పించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇటీవల డెల్టాలోని ఓ పట్టణంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినా లభించలేదు. భవన నిర్మాణదారులు దళారులను ఆశ్రయించారు. టన్నుకు 1300 రూపాయల చొప్పున 30 టన్నుల ఇసుకను రీచ్ నుంచి లారీ ద్వారా వారు సరఫరా చేశారు. డెల్టా భూముల్లో రాత్రి సమయాల్లో అక్రమంగా ప్రొక్లైన్లను తవ్వి టన్నుల కొద్ది ఇసుకను నిల్వ చేసి తెల్లవారుజాము 4 గంటలకు వీటిని అక్రమంగా తరలిస్తున్నారు. ట్రాక్టర్ 4000 చొప్పున గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. కల్లపాలెం మండలం నల్లమోతు వారిపాలెం, బాపట్ల మండలం పడమర బాపట్ల, అడవి పంచాయతీ, మరుప్రోలు వారిపాలెం, పిన్నిబోని వారిపాలెం ప్రాంతాల కేంద్రంగా ఇసుక అక్రమ త్రవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో జిల్లాలో చాలా చోట్ల టన్ను ఇసుక 500 నుంచి 600 వరకు లభించేది. కాపు నేస్తం ద్వారా ప్రతి మహిళను ఆదుకోవడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కొనియాడారు. బాపట్ల పట్టణంలోని తాలింఖానాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మరి ప్రజల అభిమానాన్ని గెలిచి, ప్రజల నమ్మకాన్ని గెలిచి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలనలో మనం చూస్తే ఆ మాట అక్షరాలను సత్యమని ప్రతి కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఒక నిబంధనతో కూడినటువంటి కార్యక్రమంగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం ఈరోజు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ సంబంధించి మరియు ఈరోజు కాపు కార్పొరేషన్ ద్వారా కాపు నేస్తం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆయన ఏదైతే చెప్పారు
75,000 రూపాయలు ఇస్తున్నాము. మరి 15,75,000 రూపాయలు టాప్ మహిళలకి అరాధనకు మరింతగా చేస్తారని చెప్పి ఏదైతే వాగ్దానం ఉందో ఆ వాగ్దానాన్ని వాళ్ళు రెండోసారి నెరవేరుస్తూ ఈ రెండో కూడా ఈరోజు మరి చేయడం అనేది చాలా సంతోషించదగ్గది. మా అందరి అయినా ఎందుకంటే చెప్పడం ఆయన చెప్పారు. ఈరోజు 232 మంది ఖచ్చితంగా రాబోయే మరింత జరగబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ చెప్తున్నాం, పార్టీ నాయకులు చెప్తున్నాం, ఖచ్చితంగా వారి వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళాలి. 60 ప్రతి ఒక్కరిని గుర్తించాలి. అలాంటి మాకు అందలేదనేటువంటి మాట మనం వినకూడదు. ఇది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశం. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి నేరుగా రఘుపతికి ఇవ్వడం, నేరుగా రఘుపతి ఇంటికి వచ్చి మీరు మిగులైన సమస్య ఉంటే మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే నాకు అర్థం రాకుంటే ఖచ్చితంగా నన్ను వచ్చి నేరుగా కలిసినటువంటి అవకాశం ఉంటుంది. అటు నేర్చుకుంటే ఎవరికి ప్రతి ఒక్క అర్హుడికి అందరికీ అందజేసేటువంటి కార్యక్రమం ఈ చేయడం ద్వారా మరింత మీరు అభివృద్ధి చెందాలని, మీరు డ్వాక్రా గ్రూప్ ద్వారా మనం తీసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ప్రత్యేకంగా ఈరోజు సామాజిక వర్గాలలో సంబంధించి నిరుపేదటువంటి వాళ్ళకి మనం చేయూత ఇస్తూ వాళ్ళకి కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక మహోన్నతమైన లక్ష్యంతో మనం ముఖ్యమంత్రి కార్యక్రమం. యాక్ట్ న్యూస్లో చిన్న విరామం. మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. యాక్ట్ న్యూస్కు తిరిగి స్వాగతం. బాపట్లలో వింతపూల సోయగాలు ఆకర్షిస్తున్నాయి. మొక్కల పట్ల అమితంగా ఇష్టపడే విశ్రాంత ఉపాధ్యాయులు దీని పట్ల తన అభిరుచిని వ్యక్తం చేస్తున్నారు. పలువురిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మా ఇంటి ఆవరణలో అనేక రకాల మొక్కల్ని మేము పెంచడం మాకు హాబీ. ఇందులో సీజనల్ ప్లాంట్స్, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూలు పూచేటువంటి మే ఫ్లవరు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూచేటువంటి బ్రహ్మకమలం, తర్వాత క్యాక్టస్ పూలు, ఇలాంటివి అరుదైనటువంటి మొక్కలు కూడా పెంచడం మాకు హాబీగా ఉంటుంది. ఇప్పుడు మే నెల ఆఖరిలో మే ఫ్లవర్స్ పూసాయి. జూన్ నెలలో కూడా మే ఫ్లవర్స్ పూసాయి. తర్వాత అనేక రకాలైనటువంటి మనీ ప్లాంట్స్ కానీ ఇలాంటి చాలా రకాల వామన వృక్షాలు, క్యాక్టస్, ఇలాంటివన్నీ కూడా మేము పెంచుతూ ఉన్నాము చాలా సంవత్సరాల నుంచి. ఇది మాకు చాలా హాబీగా ఉంది. చూపరులను కూడా ఆకర్షిస్తుంది. చాలామంది విజిట్ చేసి ఈ రకరకాల మొక్కల్ని చూడటం కూడా జరుగుతూ ఉంది. ఇది మొక్కల్ని పెంచడం, గ్రీనరీని పెంచడం, ఇది అందరికీ కూడా, ఇతరులకు కూడా కొంతమంది మేము కూడా ఇలా చేయాలి అని వాళ్ళు అనడం, అలాంటివి జరుగుతూ ఉంది. మమ్మల్ని చూసి, మేము పెంచినటువంటి మొక్కల్ని చూసి మా మిస్సెస్ కూడా, ఆమెకి ఈ మొక్కలు పెంచేది బాగా హాబీ. సొంతంగా ఆమె ఈ యొక్క మొక్కలకి సంరక్షణ కోసం సొల్యూషన్ ఒకటి ద్రావకం తయారు చేసుకొని రోజు దానికి పిచికారీ చేసి వాటికి ఏ విధమైనటువంటి చీడపీడలు రాకుండా నివారణ కోసం ఆమె సొంతంగానే తయారు చేసి స్ప్రే చేస్తుంది. అందువల్ల మొక్కలు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా పెరుగుతాయి. వాటిని సంరక్షణ బాధ్యత ఆమె ఎక్కువగా తీసుకుంటుంది. రోజు కూడా వాటికి వాటరింగ్ చేయటం, వాటిని మందు ఏదైనా అవసరమైతే వేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది. బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురం 2వ లైన్లో సాయిబాబా గుడి పక్కన ఉంటున్నాము. ఇక్కడికి చాలామంది వచ్చి ఈ మొక్కలన్నీ కూడా చూడటం జరుగుతుంది. వాటిని గురించిన జాగ్రత్తలు, ఎక్కడ తెచ్చారు, ఎలా పెంచాలి అని మమ్మల్ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా దీన్ని చూసి ఆకర్షించి వాళ్ళు కూడా మొక్కలు పెంచడాన్ని అలవాటు చేసుకుంటున్నారు కొంతమంది మా స్నేహితులు కూడా.
జిల్లాలోని సముద్ర తీర గ్రామీణ ప్రాంతంలోనూ కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బాపట్ల, కర్లపాలెం, వెదుళ్లపల్లి ప్రాంతాల్లో అనేక పాజిటివ్ కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలోని సముద్ర తీర గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. బాపట్ల, కర్లపాలెం, వెదుళ్లపల్లి ప్రాంతాల్లో అనేక పాజిటివ్ కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బాపట్ల, వెదుళ్లపల్లి, కర్లపాలెం ప్రాంతాల్లో కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలకు నమూనాలు ఇచ్చారు. ఇందులో పాజిటివ్ నివేదిక వచ్చింది. గుంటూరు, ఒంగోలు వైద్యశాలకు వీరిని తరలించారు. అనేక మంది ప్రైమరీ కాంట్రాక్టులను క్వారంటైన్లు చేర్పించారు. మరికొంతమందిని సెకండరీ కాంట్రాక్టర్లుగా గృహ క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. కల్లపాలెంలో మంగళవారం మరో కరోనా కేసు నమోదైంది. పిహెచ్సి అధికారి సుహానా బేగం వివరాల ప్రకారం పాతనందాయపాలెంకు చెందిన 30 ఏళ్ల యువకుడు విజయవాడలోని ఓ షూ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కంపెనీలో ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డాడు. విషయం తెలుసుకున్న యువకుడు శనివారం స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం తెనాలి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న 12 మందిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. వెదుళ్లపల్లి చెందిన విద్యార్థి కరోనా వ్యాధి బారిన పడ్డాడు. ప్రకాశం జిల్లా చీరాలలో అనారోగ్యంతో బాధపడుతున్న బంధువును పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఆయన కరోనా బారిన పడ్డాడు. ఆ బంధువుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థి చీరాల పరీక్ష చేయించుకోగా కరోనా సోకినట్టు తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాధాకృష్ణ, వైద్యాధికారి ప్రియదర్శిని, ఏఎస్ఐ శ్రీనివాసరావు బాధితుని ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. విద్యార్థి తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా ఇంకా ఫలితాలు రాలేదు. నిజాంపట్నంలో ఓ యువకునికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు ఎవరిని కలిశారనే విషయం విచారణ చేస్తున్నారు. దీంతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు కరోనా కేసులతో ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే బాపట్ల పట్టణంలో తాజాగా మరో 2 కేసులు వచ్చాయి. దీంతో బాపట్ల నియోజకవర్గం మొత్తం కూడా భయం నీడలో గడుపుతుంది. విద్యార్థుల మధ్య అసమానతలు తొలగించేందుకే తమ కళాశాలలో యూనిఫామ్ను ప్రవేశపెట్టామని తల్లిదండ్రులతో తరచూ సమావేశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రోగ్రెస్ను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని శ్రీ విజ్ఞాని విద్యా సంస్థల యాజమాన్యం తెలియజేసింది. తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారం అండి. మా విజిఆర్ఎం కాలేజీకి ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త సంవత్సరమే. ఎందుకంటే మేము తల్లిదండ్రుల సమావేశాలను ఏర్పాటు చేసి తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ అలాగే స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని ప్రతి సంవత్సరం కూడా మేము కొత్త తరహాలో మా తర్ఫీదుని స్టూడెంట్స్కి ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉన్నదండి. మరి ఫస్ట్ స్టాఫ్ విషయానికి వస్తే మనం కార్పొరేట్ లెవెల్లో పనిచేసేటటువంటి స్టాఫ్ని మనం ఇక్కడ తీసుకొని బాపట్లో వర్క్ చేయిస్తూ ఉన్నామండి. వాళ్ళు ప్రతిరోజు కూడా క్లాసులో ఏం జరుగుతూ ఉన్నది అనేటువంటిది మాకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలను కూడా పాటిస్తూ ఉన్నాము. మరి ఇంటర్మీడియట్ కాలేజీలో బాపట్లో ఏ కాలేజీలో కూడా యూనిఫామ్ అనేటువంటిది లేదండి. మన కాలేజీలో మనం విద్యార్థులకి అందరూ కూడా సమాన దృష్టితోటి ఉండాలి అనేటువంటి విధానంతో కాలేజీలో యూనిఫామ్ను కూడా ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. అలాగే అతి తక్కువ ఫీజుతోటి ఒక మంచి మెటీరియల్ని ప్రతి స్టూడెంట్కి కూడా అందించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నదండి. Equation of the line మనకి ఆల్రెడీ ఫార్ములా తెలిసిన y minus y1 is equals to m into x minus x1. Then with the slope m is y plus 4 is equals to m into x minus 22. One point 22 minus 4 కదా, and y minus y1 is equals to m into x minus x1. Then y plus 4 is equals to m multiplication mx minus 22m. Then mx minus y minus 4 minus 22m is equals to 0. Since this line touches the circle equation 1,
సర్కిల్ అనేది స్ట్రైట్ లైన్ సర్కిల్ టచ్ చేస్తా ఉన్నప్పుడు మన కండిషన్ ఆల్రెడీ ఉంది. r is equals to d, radius is equals to perpendicular distance. Radius is equals to perpendicular distance. Radius is equals to perpendicular distance. r is equals to d. Then 15 is equals to as delta x a square omega square. So this is the maximum kinetic energy of the particle. So look at the board. The maximum kinetic energy of the particle is given by half s delta x a square omega square. So half V nothing but volume of the particle, rho means density of the particle. So just now we write density also, then we will get the total kinetic energy of the particle at a maximum position. So the maximum kinetic energy of the particle is given by half s delta x a square omega square rho. Here rho is nothing but density of the particle and omega is nothing but angular velocity of the particle. A means amplitude of the particle and delta x is nothing but distance traveled by the particle. S means area of cross section of the particle. So if we want to find out the maximum kinetic energy of the particle, these all terms we have to know. So then యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని రంగాల్లో కర్లపాలెంను అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. అమరవీరుడు సంతోష్కు చందోలు గ్రామ అభ్యుదయ కమిటీ సంతాపం. బాపట్లలో కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.